గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం చూద్దాం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ చాప్టర్లో కొన్ని జనరల్ రూల్స్. ఈ రూల్స్ తెలుసుంటే ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు, ఈ చాప్టర్లోంచి క్వశ్చన్స్ చేసేటప్పుడు తప్పులు అవ్వకుండా అన్నీ కరెక్ట్గా చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ. కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటంటే, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అంటే మనకి జనరల్ ఫార్ములా ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఏమో ఎక్స్ కోఎఫిషియంట్, బి వై కోఎఫిషియంట్, సి కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ ఏ ఇంకా బి కూడా నాన్ జీరోస్ అయి ఉండాలి. ఎందుకంటే ఇవి జీరో అయిపోతే ఇది ఏ మల్టిప్లైడ్ బై ఎక్స్ కదా, ఈ టర్మ్ మొత్తం జీరో అయిపోయి అప్పుడు ఇది టూ వేరియబుల్స్ అవ్వదు, అప్పుడు అది సింగిల్ వేరియబుల్ అయిపోతుంది. తర్వాత లీనియర్ ఈక్వేషన్ అంటేనే మనకు తెలుసు మ్యాక్సిమం పవర్ 1 ఉంటుంది. ఓకేనా? సో జనరల్ ఫార్ములా ఇది ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0, మ్యాక్సిమం పవర్ ఈజ్ 1. తర్వాత వెన్ ప్లాటెడ్ ఆన్ గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ గివ్స్ అ స్ట్రేట్ లైన్. మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్లో ఎప్పుడైనా ప్లాట్ చేసేటప్పుడు లీనియర్ ఈక్వేషన్స్ మనకి స్ట్రేట్ లైన్ ఇస్తుంది. ఇలా పారాబోలా లాగా ఏమీ ఇవ్వదు. హైపర్బోలా పారాబోలాలు అవి ఉండవు. ఇప్పుడు వెన్ ప్లాటెడ్ ఆన్ గ్రాఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆల్వేస్ గివ్ అ స్ట్రేట్ లైన్. తర్వాత ప్లాట్ చేయడానికి మనకి ఎప్పుడు ఏం కావాలంటే 2 పాయింట్స్ కావాలి కనీసం, డైరెక్షన్ తెలియడం కోసం. ఓకేనా? ఒక పాయింట్ తోటి ఇది ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అయ్యి ఒక పాయింటే తెలిస్తే మనకి డైరెక్షన్ ఆఫ్ లైన్ ఏంటో తెలీదు. ఇది ఇలాగైనా అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు కదా. సో మన కనీసం 2 పాయింట్స్ మనం తీయాలి. అంటే ఎక్స్ వై కోఆర్డినేట్స్ మనకి కనీసం 2 కావాలి. అప్పుడు తర్వాత కంపేరింగ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. మనం పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సపోజ్ 2 ఈక్వేషన్స్ని కంపేర్ చేస్తాం. పేర్ అంటే మనకి 2 ఈక్వేషన్స్ ఉంటాయి కదా. a1x ప్లస్ b1y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఇదొక ఈక్వేషన్. a2x ప్లస్ b2y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడేమో c1 c2 వస్తుందండి, ఇక్కడ c1 c2. ఓకేనా? అప్పుడే మనం కంపేర్ చేయగలుగుతాం. సిసి సేమ్ ఉంటే అంటే మామూలుగా ఈక్వేషన్స్ 2 ఉంటాయి. సో ఇది ఇప్పుడు మనం ఇది కంపేర్ చేసేటప్పుడు a1/a2 చేస్తే a1/a2 ఈ రేషియో, b1/b2 ఈ రేషియో, c1/c2 ఈ రేషియో. మనం ఇలా కంపేర్ చేసినప్పుడు మనకి 3 కండిషన్స్ రావచ్చు. చూద్దాం అవేమిటో. ఫస్ట్ది a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. దీని రేషియో a1/a2 రేషియో b1/b2తో సమంగా లేకపోయినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మనం ఆ లైన్స్ని ప్లాట్ చేసినప్పుడు, గ్రాఫ్లో ఆ లైన్స్ని ప్లాట్ చేసినప్పుడు ఆ 2 లైన్స్ ఇంటర్సెక్టింగ్ అవుతాయి, ఎక్కడో ఒక పాయింట్లో కలుస్తాయి అవి. ఓకేనా? ఒక పాయింట్లో కలుస్తాయి. దాన్ని పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ విత్ 1 సొల్యూషన్ అంటాం. కన్సిస్టెంట్ అంటే దాని వాల్యూస్ ఎక్స్ వాల్యూ వై వాల్యూ మనం ఏ ఈక్వేషన్లో పెట్టినా అది మనకి వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అన్నప్పుడు కన్సిస్టెంట్ విత్ 1 సొల్యూషన్. ఇప్పుడు సెకండ్ కేస్ ఎలా వస్తుంది మనం కంపేర్ చేసేటప్పుడు, 3 రేషియోలు ఈక్వల్గా రావచ్చు. ఎప్పుడు వస్తాయి? ఇది సపోజ్ a1 2, ఇది 4, ఇది 3, ఇది 6, ఇది 8, ఇది 16 అలా ఉందనుకోండి. 2 తోటే మల్టిప్లై అయ్యాయి కదా, అప్పుడు మనకి ఇవన్నీ కూడా సేమ్ వస్తాయి రేషియోస్. అప్పుడు అలా వచ్చినప్పుడు అవేంటి, అది కూడా కోఇన్సిడెంట్, కన్సిస్టెంట్ విత్ మెనీ సొల్యూషన్స్. కన్సిస్టెంటే ఉంటాయి 2 కేసెస్లో, కన్సిస్టెంట్ ఉంటుంది. వాల్యూ సేమ్, ఎక్స్ వాల్యూ వై వాల్యూ మీరు ఏ రేంజ్లో పెట్టినా కానీ, ఎక్కడ ఎంత పెట్టినా కానీ అది వ్యాలిడ్ అవుతుంది ఆ ఈక్వేషన్స్కి. సో కానీ కోఇన్సిడెంట్ అంటే ఏంటంటే, మనం గ్రాఫ్ మీద ఈ లైన్స్ ప్లాట్ చేసినప్పుడు 2 లైన్లు కూడా ఒకదాని మీద ఒకటి వస్తాయి. ఒకదాని మీద ఒకటి వచ్చినప్పుడు మనకి బోల్డ్ అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఒకే పాయింట్లో ఇంటర్సెక్ట్ అయితే మనకి ఒకటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది, ఓన్లీ 1 సొల్యూషన్ వస్తుంది. కానీ ఇక్కడ ఒకదాని మీద ఒకటి లైన్స్ ప్లాట్ అయినప్పుడు 2 లైన్లు ఒకే సేమ్ పాయింట్స్ మీద వచ్చినప్పుడు మనకి బోల్డ్ అండ్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ దొరుకుతాయి, బోల్డ్ అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయి అన్నమాట ఇలా ఉన్నప్పుడు. ఓకే, కోఇన్సిడెంట్ అంటే అర్థమైంది కదా, 2 లైన్లు ఒకదాని మీద ఒకటే వస్తాయి. ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటి, a1/a2 b1/b2తో ఈక్వల్గా ఉంటుంది, కానీ c1/c2తో నాట్ ఈక్వల్.
అలా ఉన్నప్పుడు అది ఇన్కన్సిస్టెంట్. ఆ లైన్స్ ఎందుకంటే మనం అవి గ్రాఫ్లో ప్లాట్ చేసినప్పుడు 2 లైన్లు ప్యారలల్గా వెళ్ళిపోతాయి కానీ ఇంటర్సెక్ట్ అవ్వవు ఎక్కడ. ఓకే, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ ఉంటాయి. అది ఈ కండిషన్లో. ఈ 3 కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మ్యాక్సిమం క్వశ్చన్స్ ఆఫ్ 3.1 ఐ థింక్ ఈ చాప్టర్లో మీకు అసలు తప్పులు లేకుండా మీరు ప్రతి క్వశ్చన్ ఈజీగా చేసేసుకోవచ్చు. నేను ఈ 3.1 ఎక్సర్సైజ్ హిందీలో అప్లోడ్ చేశాను నా ఛానల్లో, అది చూడండి. ఒకవేళ మీకు తెలుగులో కనుక కావాలనిపిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఐ విల్ బీ వెరీ హ్యాపీ. ఓకే, మీకు తప్పనిసరిగా నేను తెలుగులో కూడా అది అప్లోడ్ చేస్తాను. థర్డ్ కేస్ మనం చూసాం కదా, కన్సిస్టెంట్, నో సొల్యూషన్. ఇప్పుడు ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మీకు నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేదంతా సబ్స్టిట్యూషన్ మెథడ్ మీదే వస్తుంది. ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటంటే మనకి సపోజ్ x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 6 ఇలాంటివి ఉన్నప్పుడు మనం x ఏంటో తీస్తాం, తర్వాత xని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తాం ఒక ఈక్వేషన్లో, మళ్ళీ y ఏంటో తీస్తాం కదా. అప్పుడు మనకి ఆన్సర్స్ వస్తాయి. x ఈజ్ ఈక్వల్ టు దిస్ అండ్ y ఈజ్ ఈక్వల్ టు దిస్ అని ఆన్సర్ వస్తుంది. అది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇప్పుడు అందులో కనుక మనం తీసినప్పుడు మనకి x ఈజ్ ఈక్వల్ టు y ఈజ్ ఈక్వల్ టు రాలేదనుకోండి, సపోజ్ ఇలా వచ్చాయి విత్ నో వేరియబుల్. ఓకే, మెథడ్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ వితౌట్ ద వేరియబుల్ లేకుండా, సపోజ్ 9 ఈజ్ ఈక్వల్ టు 9 అని వచ్చేసింది. ఓకే, ఇందులో ఏ వేరియబుల్ లేదు, బట్ దిస్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ కదా. ఇలాగా ఇదే ఇక్కడ ట్రూ అంటే అదే అర్థం. ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ వితౌట్ ద వేరియబుల్ అండ్ ఈజ్ ట్రూ దెన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ మెనీ సొల్యూషన్స్. సపోజ్ ఇలా మీకు వస్తుంది 9 ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఇదేంటి, ఏ కండిషన్ అవుతుంది అప్పుడు మనకి మెనీ సొల్యూషన్స్, కోయిన్సిడెంట్ లైన్స్ అవుతాయి, కన్సిస్టెంట్ విత్ మెనీ సొల్యూషన్స్ అంటే మీకు ఈ కేసు వస్తుంది అప్పుడు. ఓకేనా. అలాగే ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్ అంటే సపోజ్ 4 ఈజ్ ఈక్వల్ టు 9 వస్తుంది, లేకపోతే -8 ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుంది, ఇవన్నీ ఫాల్స్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ అవుతుంది కదా. అప్పుడు ఫాల్స్ అయినప్పుడు దెన్ దెర్ ఈజ్ నో సొల్యూషన్, ప్యారలల్ లైన్స్ వస్తాయి. ఈ కండిషన్లో మీకు ఇలా వస్తుంది. ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 2 ఎక్సర్సైజెస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా మిగతా వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.